ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి జే ఉసో గురించి. జే ఉసో రియాక్షన్ అయితే ఇచ్చిండు. నిన్న జేకబ్ ఫాటు, రోమన్ రెయిన్స్ పైన, జే ఉసో పైన, జిమ్మీ ఉసో పైన అందరి పైన అటాక్ చేసిండు. దానికి మన జే ఉసో రియాక్షన్ ఇచ్చిండు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీ మెన్షన్ చేసిండు. ఈ స్టోరీలో ఏం మెన్షన్ చేసిండంటే, చూడు జేకబు, రోమన్ రెయిన్స్ కంటే ముందే నేను నిన్ను కుమ్మేస్తాను. ట్రైబల్ చీఫ్ కంటే ముందే నేనే నిన్ను కుమ్మేస్తాను అన్నట్టుగా మన జే ఉసో ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేసిండు. మరి వీళ్ళిద్దరి మధ్యలో ఏమైనా మ్యాచ్ జరుగుతదా నెక్స్ట్ వీక్ రాలో? ఇప్పుడు జే ఉసో పైన అటాక్ చేసిండు, జిమ్మీ ఉసో పైన అటాక్ చేసిండు. వాళ్ళెందుకు కామ్‌గా ఉంటారు? మ్యాచ్ జరిగినా జరగొచ్చు అన్నట్టుగా అంటున్నారు. చూద్దాం మరి అది ఏమున్నా మనకి నెక్స్ట్ రాలో తెలుస్తది. జే ఉసో అయితే వార్నింగ్ ఇచ్చేసిండు కుమ్మేస్తా అని. మరి కుమ్మేస్తాడా? లేదంటే మళ్ళీ దెబ్బలు తింటాడా అనేది నెక్స్ట్ రా దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ గురించి. మనకి ఈ మంత్‌లో సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ ఉంది. బట్ ఎవరికి కూడా గుర్తులేదు దాదాపుగా. మే 23 మనకి 24న వస్తది మార్నింగ్. ఆల్రెడీ 2 మ్యాచెస్ కన్ఫర్మ్ అయిపోయినాయి. పెంటా వర్సెస్ ఏథన్ పేజ్ మధ్యలో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అండ్ విజన్ వర్సెస్ స్ట్రీట్ ప్రాఫిట్స్ మధ్యలో వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్. 2 ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లే కన్ఫర్మ్ అయిపోయినాయి. అండ్ ఈ విజన్ టీమ్ అయితే టైటిల్‌ని డిఫెండ్ చేయక చాలా రోజులు అవుతుంది. ఫైనల్లీ చేస్తున్నారు ఈ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో స్ట్రీట్ ప్రాఫిట్స్‌తో. మరి విజన్ గెలుస్తదా? లేదంటే స్ట్రీట్ ప్రాఫిట్స్ గెలుస్తారా? అనేది మనం సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్ చూసి తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి న్యూ డే గురించి. మన న్యూ డేని డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేసింది. ఇప్పుడు వాళ్ళైతే వేరే కంపెనీలో అడుగు పెట్టలేదు. ఇప్పుడు చాలా మంది రిలీజ్ అయిన తర్వాత వేరే వేరే కంపెనీస్‌కి వెళ్తారు. ఇండిపెండెంట్ రెజ్లర్‌గా ఫైట్ చేస్తారు. బట్ ఇప్పుడు న్యూ డే అయితే ఏ కంపెనీకి సైన్ చేయలేదు. కానీ ఏఈడబ్ల్యూ వాళ్ళు ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారంట న్యూ డేని ఏఈడబ్ల్యూలో తీసుకొద్దామని. చాలా మంది అనుకుంటున్నారంట ఏఈడబ్ల్యూ బ్యాక్ స్టేజ్‌లో మనం న్యూ డేని తీసుకొస్తే మంచిగా ఉంటది అని. అండ్ న్యూ డేకి ఇంట్రెస్ట్ ఉందో లేదో తెలవది. ఇంకా న్యూ డే నుండి ఎటువంటి రియాక్షన్ అనేది రాలేదు. చూద్దాం, కొంచెం వెయిట్ చేయాల్సిందే. మరి న్యూ డే ఏఈడబ్ల్యూలో అడుగు పెడతారా? వాళ్ళకి ఇప్పుడు ఏం అంతగానం రిటైర్ తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదు. వాళ్ళు మంచిగానే ఫైట్ చేస్తారు. అందుకనే వేరే కంపెనీ ఏఈడబ్ల్యూ లాంటి కంపెనీకి వెళ్ళి ఫైట్ చేస్తే మంచిగా ఉంటుంది అన్నట్టుగా అంటున్నారు. చూద్దాం మరి అది జరుగుతుందా జరగదా అనేది మనకి టైం డిసైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఇప్పుడు ఈ విజన్ టీంలో బ్యాక్ స్టేజ్లో మన ఆస్టిన్ థియరీ మాట్లాడుతున్నప్పుడు మ్యాగ్జిన్ డూప్రీ ఎక్కువగా కనిపిస్తుంది. బ్యాక్ టు బ్యాక్ కనిపిస్తుంది రాలో. మ్యాగ్జిన్ డూప్రీ ఏమైనా విజన్ టీంలో యాడ్ అవుతుందా? రూమర్స్ వస్తున్నాయి మ్యాగ్జిన్ డూప్రీ విజన్ టీంలో యాడ్ అవుతుందని. తనని ఒక ప్రాపర్ హీల్ సూపర్ స్టార్ గా మార్చేస్తారు అన్నట్టుగా రూమర్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక రూమర్ కూడా ఉంది. ఆల్ఫా అకాడమీని మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేస్తుంది కావచ్చు. అండ్ వాళ్ళిద్దరిని రిలీజ్ చేస్తుంది. ఓటీస్ అండ్ అకిరా తొజావాని రిలీజ్ చేస్తారు. అండ్ ఇప్పుడు ఎలాగో వాళ్ళ టీంలో మన మ్యాగ్జిన్ డూప్రీ ఉంది. మ్యాగ్జిన్ డూప్రీకి వేరే స్టోరీ లైన్ చూపించాలి. తనని ఒక ప్రాపర్ హీల్ సూపర్ స్టార్ గా చూపించాలి. అట్ ద సేమ్ టైం వాళ్ళని రిలీజ్ చేయాలి అన్నట్టుగా ఇటువంటి ఒక రూమర్ అయితే వస్తుంది. ఈ రూమర్ కనుక నిజం అవుతే మరి ఆల్ఫా అకాడమీ కూడా డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అవుతారు. అండ్ మన మ్యాగ్జిన్ డూప్రీ ఏమో విజన్ టీంలో జాయిన్ అయినా అవ్వచ్చు. తనకి అంత మంచిగా పుష్ రాలేదనుకో, తనని కూడా రిలీజ్ చేసినా చేయొచ్చు. చాలా వరకు అయితే బ్యాక్ స్టేజ్లో వీళ్ళతో కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఆస్టిన్ థియరీతో రీసెంట్లీ నిన్న జరిగిన రాష్ట్రంలో కూడా కనిపించింది. కార్లో కూర్చుంది మన విజన్ కార్లో. చూద్దాం, ముందు ముందు తెలుస్తుంది. చాలా టీజులు ఇస్తుంది. ఆ టీజులకి ఒక అర్థం ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్లో కలవచ్చు విజన్ టీంలో మ్యాగ్జిన్ డూప్రీ. ఇప్పుడైతే అంతగానం లేదన్నమాట. మ్యాగ్జిన్ డూప్రీకి అంతగానం పేరు లేదు. మరి తీసుకొస్తారా అనేది ముందు ముందు చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫిన్ బ్యాలర్ గురించి. ఫిన్ బ్యాలర్ ప్రతిసారి డామినిక్ మిస్టీరియోని ఎక్కిరిస్తూనే ఉన్నాడు. నిన్న అలా అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు మన ఫిన్ బ్యాలర్ అంటే మిడిల్ ఫింగర్ చూపించిండు డామినిక్ మిస్టీరియోకి. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది అవుట్ సైడ్ మన ఫిన్ బ్యాలర్ డామినిక్ మిస్టీరియోకి ఆ ఫింగర్ చూపించిండు. ఫ్యూడ్ అయితే ఇంట్రెస్టింగ్ గా మారుతుంది వీళ్ళిద్దరి మధ్యలో. చూడాలి ఇంకెట్లా చూపిస్తారో మరి. ఆల్రెడీ డీమన్ ఫిన్ బ్యాలర్ వచ్చిండు, అక్కడితోనే ఎండ్ చేస్తే మంచిగా ఉండు. బట్ మళ్ళీ లాగుతున్నారు. ముందు ముందు ఏమవుతుందో మరి. ఫిన్ బ్యాలర్ మళ్ళీ డామినిక్ ని ఓడిస్తాడా, లేదంటే డామే ఫిన్ బ్యాలర్ ని ఓడిస్తాడా? అండ్ తన ఫ్రెండ్ ఉన్నాడు, బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు జేడీ ఏమైనా కీ పాయింట్ గా మారుతారా వీళ్ళిద్దరి మధ్యలో స్టోరీ లైన్ లో అనేది ముందు ముందు చూడాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఓబా ఫెమీ గురించి. ఓబా ఫెమీ ఓపెన్ ఛాలెంజెస్ చేస్తున్నాడు రాలో. అండ్ తనకి ఇప్పుడు ఒక గట్టి పోటీ ఇవ్వాలంటే ఓమోస్ ని రిటర్న్ చేపించాలి అన్నట్టుగా చాలా మంది ఫ్యాన్స్ అంటున్నారు. చాలా మంది కూడా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు. ఓమోస్ వర్సెస్
ఒబాఫెమి మ్యాచ్లో. సో ఇద్దరికి టగ్ ఆఫ్ వార్లా ఉంటుంది. సో ఇద్దరు గట్టి సూపర్ స్టార్సే. బట్ ఇక్కడ కూడా మళ్ళీ మేబీ డబ్ల్యూడబ్ల్యూ ఒబాఫెమిని కొంచెం డామినెంట్గా చూపించవచ్చు. సో అది జరగాలి కదా, ఫస్ట్ ఓమోస్ రావాలి డబ్ల్యూడబ్ల్యూలో. అంటే డబ్ల్యూడబ్ల్యూలోనే ఉన్నాడు, ట్రిపుల్ ఏలో ఉన్నాడు. సో అవసరమైనప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో తీసుకుని రావచ్చు ఓమోస్ని కూడా. సో చాలా మంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఓమోస్ వర్సెస్ ఒబాఫెమి మ్యాచ్లో. వీళ్ళిద్దరికి హిస్టరీ కూడా ఉంది. అండ్ నేను కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నాను ఓమోస్ వర్సెస్ ఒబాఫెమి మ్యాచ్లో. చూద్దాం, ఫ్యూచర్లో జరగవచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రోమన్ రెయిన్స్ గురించి. సో రోమన్ రెయిన్స్ ఇప్పుడు జూన్ మంత్లో అడ్వర్టైజ్ ఉండే, మళ్ళీ రిమూవ్ చేసింది. మళ్ళీ కొన్ని డేట్స్కి అడ్వర్టైజ్ చేసింది. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని డేట్స్కి అడ్వర్టైజ్ చేసింది అన్నమాట రోమన్ రెయిన్స్ని డబ్ల్యూడబ్ల్యూఈ జూన్ మంత్ కోసం. సో ఈ మే మంత్లో ఇప్పుడు నెక్స్ట్ రాలో వస్తాడని చాలా మందికి డౌట్ రోమన్ రెయిన్స్. సో నెక్స్ట్ రాలో వస్తున్నాడు. నెక్స్ట్ రా కోసం రోమన్ రెయిన్స్ అఫీషియల్గా అడ్వర్టైజ్ ఉన్నాడు. అండ్ దాని తర్వాత జరిగే రా షోలో కూడా రోమన్ రెయిన్స్ వస్తున్నాడు. ఈ మంత్లో ఎన్ని రా షోస్ జరుగుతాయో అన్ని రా షోలలో మన రోమన్ రెయిన్స్ వస్తున్నాడు. అండ్ దాని తర్వాత మనకి క్లాష్ ఇన్ ఇటలీ ఉంది. ఈ మంత్ ఎండింగ్లో క్లాష్ ఇన్ ఇటలీ ఉంది. ఆ క్లాష్ ఇన్ ఇటలీలో కూడా వర్క్ చేస్తున్నాడు. అండ్ ఇక నెక్స్ట్ జూన్ మంత్. సో జూన్ 1st జరిగే రా షోలో వస్తున్నాడు. జూన్ 15th జరిగే రా షోలో వస్తున్నాడు. జూన్ 29th జరిగే రా షోలో వస్తున్నాడు. సో బ్యాక్ టు బ్యాక్ కాదు ఇవి. సో ఒక రాలో వస్తాడు, దాని తర్వాత గ్యాప్, సో మళ్ళీ ఇంకొక రాలో వస్తాడు, దాని తర్వాత గ్యాప్, మళ్ళీ నెక్స్ట్ రాలో వస్తాడు అనమాట. సో జూన్ మంత్లో 3 రా షో కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు రోమన్ రెయిన్స్ ప్రజెంట్ అయితే. ఆయన నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో కూడా ఫైట్ చేస్తాడు అని అప్డేట్ అయితే వస్తుంది. అఫీషియల్గా అడ్వర్టైజ్ కూడా చేస్తుంది. సో నైట్ ఆఫ్ ఛాంపియన్స్లో కూడా ఫైట్ చేయొచ్చు. సో అదన్నమాట రోమన్ రెయిన్స్ స్కెడ్యూల్. సో రిమూవ్ అండ్ మళ్ళీ యాడ్ చేసిన తర్వాత, మళ్ళీ రిమూవ్ చేసిన తర్వాత, సో ఇప్పుడు కన్ఫర్మ్ అయిన డేట్స్ ఇవన్నమాట రోమన్ రెయిన్స్వి జూన్ మంత్లో స్కెడ్యూల్ అండ్ ఈ మంత్లో స్కెడ్యూల్. అండ్ ఇంకొకటి, రోమన్ రెయిన్స్ పైన నిన్న జేకబ్ ఫాటో అటాక్ చేసింది కదా. సో అటాక్ చేసే టైంలో మన రోమన్ రెయిన్స్కి ఇంజురీ అయినట్టుగా రూమర్ అయితే వినిపిస్తుంది. ఎందుకంటే ఆఫ్వేర్లో మన రోమన్ రెయిన్స్ తన లెఫ్ట్ హ్యాండ్కి చాలా ఇబ్బంది పడ్డాడు. సో ఇబ్బంది పడుతూ వెళ్ళిపోయినాడు. ఆ చెయ్యిని పట్టుకున్నారు అండ్ ఆ చెయ్యికి టవల్ కూడా పెట్టినారు అన్నమాట. సో మేబీ చెయ్యికి దెబ్బ తగిలింది అన్నట్టుగా, కొంచెం ప్రాబ్లం ఉందన్నట్టుగా రూమర్ అయితే వినిపిస్తుంది. సో వైరల్ అవుతుంది ఆ వీడియో కూడా, ఆఫ్వేర్ వీడియో. సో నాకు తెలిసి అంత పెద్ద ఇంజురీ ఏం కాదు. సో చిన్నగానే ఉండుంటుంది. సో కొంచెం ఎఫెక్ట్ అయి ఉంటుంది కావచ్చు, కానీ సో బ్రేక్ తీసుకునే ఇంజురీ అయితే కాదు రోమన్ రెయిన్స్కి తగిలిన దెబ్బ. సో అదన్నమాట రోమన్ రెయిన్స్ పైన. అండ్ ఇప్పుడు నెక్స్ట్ రాలో రోమన్ రెయిన్స్ ఏం చేస్తాడు అనేది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. రోమన్ రెయిన్స్ నెక్స్ట్ రా కోసం అడ్వర్టైజ్ ఉన్నాడు. కన్ఫర్మ్గా రోమన్ రెయిన్స్ వస్తాడు. అండ్ ఊసోస్ ఎట్లా రియాక్ట్ అవుతారు. సో రోమన్ రెయిన్స్ ఊసోస్ మళ్ళీ మాట్లాడుకుంటారా, అండ్ ఇప్పుడు ఊసోస్ ఏమైనా ఫైట్ చేస్తారా జేకబ్ ఫాటోతో, అండ్ ఏమైనా స్టిపులేషన్ యాడ్ చేసినా చేయొచ్చు వీళ్ళ మధ్యలో. ఎందుకంటే ఇప్పుడు జేకబ్ ఫాటో పదే పదే అటాక్ చేస్తుండు. డీల్ ఉంది, ఆల్రెడీ కాంట్రాక్ట్ ఉంది, ఓడిపోతే ఎక్నాలెడ్జ్ చేయాలి అని. అయినా ఎక్నాలెడ్జ్ చేయలేదు. అండ్ అటు యాడమ్ పియర్స్ మాట కూడా జేకబ్ ఫాటో వింటలేడు. మేబీ ఏమైనా స్టిపులేషన్ సెట్ అయినా సెట్ అవ్వచ్చు. సో అది నెక్స్ట్ రాలో తెలుస్తుంది. సో మాటలే జరుగుతాయా మళ్ళీ వార్ జరుగుతా అనేది నెక్స్ట్ రా చూసి తెలుసుకోవాలి. సో అదనమాట. సో ఇన్ని జరుగుతుండగా రోమన్ రెయిన్స్ది అప్పర్ హ్యాండ్ లేకున్నా, సో కంటిన్యూగా జేకబ్ ఫాటోయే రోమన్ రెయిన్స్ పైన అటాక్ చేస్తున్నా ఒక వైబ్ ఏదో వస్తుంది. ఆ వైబ్ ఏంటి అంటే 2021 రోమన్ రెయిన్స్. సో ఇక్కడ మెయిన్గా ఆ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, ఆ ఫ్యూడ్ కావచ్చు. రోమన్ రెయిన్స్ ఛాంపియన్షిప్ని గెలిచిన తర్వాత ఫ్యామిలీతోనే ఫ్యూడ్ చూపిస్తున్నారు. సో సేమ్ ఇక్కడ కూడా రోమన్ రెయిన్స్ ఛాంపియన్షిప్ని గెలిచిన తర్వాత ఫ్యామిలీతోనే ఫ్యూడ్ చూపిస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్యామిలీతోనే. అండ్ అక్కడ రోమన్ రెయిన్స్ది కొంచెం మైండ్ గేమ్స్ ఉండే, అంటే డిస్ట్రక్షన్ ఉండే. బట్ ఇక్కడ జేకబ్ ఫాటోది ఉంది. సో ఇది ఒక్కటే కొంచెం చేంజ్ ఉంది. మేబీ మళ్ళీ రోమన్ రెయిన్స్ జేకబ్ ఫాటోని ఓడిస్తే జేకబ్ ఫాటో ఎక్నాలెడ్జ్ చేసి జేకబ్ ఫాటో రోమన్ రెయిన్స్ సైడ్ వస్తాడు కావచ్చు అన్నట్టుగా ఒక థాట్ అయితే ఉంది చాలా మంది ఫ్యాన్స్లో. చూద్దాం మరి అది జరుగుతుందా జరగదా అనేది ముందు ముందు తెలుస్తుంది. సో ఇప్పటి వరకు అయితే ఈ న్యూస్ అయితే వస్తుంది, రోమన్ రెయిన్స్ ఓల్డ్ రోమన్ రెయిన్స్ లాగా మారొచ్చు అని. చూద్దాం, నెక్స్ట్ రా అయితే ఒక క్లారిటీ అనేది రావచ్చు.